అనేది మోస్ట్ ట్రాఫిక్డ్ మ్యామల్. అంటే జంతువుల యొక్క స్మగ్లింగ్లో అలుగు అయినంత స్మగ్లింగ్ ఈ మొత్తం ప్రపంచంలో ఏ యానిమల్ అవ్వట్లే. మేజర్లీ వాటి స్కేల్స్ కోసం దాని రిలేటెడ్ సమ్ సూపర్స్టిషన్ బిలీఫ్స్ ఉన్నాయి. సో దాని రిలేటెడ్ జనరలీ ఈ అలుగు అనేది రిపీటెడ్లీ స్మగ్లింగ్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. ఇప్పుడు మన దగ్గరకు వస్తే అమరాబాద్ పులిల అభయారణ్యం దగ్గరికి మనకు బేసికలీ విశ్వసనీయ సమాచారం బట్టి నవంబర్ 10 రోజు ఓ 2 పార్టీస్ అమ్మేవాళ్ళు కొనేవారు హాజీపూర్ ప్రాంతంలో ఇట్లా ట్రేడ్ కండక్ట్ చేస్తున్నారనే విషయం మాకు తెలిసింది. అది తెలిసిన వెంబటనే మేము బేసికలీ ఒక 8 మందితో టీంని అక్కడ ఏర్పాటు చేసి ఈ ట్రేడ్ అయ్యే ప్రాంతంకి మేము కూడా వెళ్ళడం జరిగింది. ఆ ప్రాంతంలో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొనేవారు అంటే అక్కడికి సుమారు పొద్దున 11 సమయానికి ఈ ట్రేడ్ చేసేవాళ్ళు అమ్మేవాళ్ళు ఇద్దరు వచ్చినప్పుడు వాళ్ళని అక్కడ రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. మనం వివరాలకు వెళ్తే అప్పుడు మనకు దొరికిన దాన్ని బట్టి శీలం బుడ్డయ్య, వెంకటేష్ ఉడతల, అంజయ్య శీలం, నిమ్మల భానుప్రసాద్, జెల్ల బయన్న వీళ్ళందరూ మధ్యమడుగు ప్రాంతానికి చెందిన చెంచులు. వీరు ఒక అలుగుని పట్టుకొని దాన్ని విక్రయించడానికి వీళ్ళ దగ్గర కొనడానికి వచ్చిన మనుషులు. నేను ఇది రైటింగ్లో ఇస్తాను కదా. సో ఈ 5 మనుషులు అమ్మడానికి వస్తే వీళ్ళ దగ్గర కొనడానికి వచ్చిన వాళ్ళు బాలరాజు. సో ఈ బాలరాజు అనే వ్యక్తి బేసికలీ జడ్చర్లలో నివసితుడు. బట్ ఈయన మిడిల్ మెన్ లెక్క యాక్ట్ చేసి వీళ్ళ దగ్గర ఈ అలుగును కొనడానికి వచ్చారు. సో వీళ్ళందరినీ మనం అదుపులో తీసుకొని ఎంక్వైరీ చేసినప్పుడు మనకు తెలిసింది ఏంటంటే నవంబర్ 5 ప్రాంతంలో శీలం బుడ్డయ్య అనే వ్యక్తి నేతృత్వంలో ఈ చెంచువారు మధ్యమడుగు ప్రాంతంలోని చుక్కలగుండం అనే ఏరియాలో ఈ అలుగుని 4 రోజులు కష్టించి దాంట్లో అలుగుని బయటకు రానియకుండా బ్లాక్ చేసి ఎంట్రీ 3-4 రోజులు అడవిలోనే ఉండి ఆ అలుగుని బయటకు తీసుకురావడం జరిగింది. ఆ అలుగుని బయటకు తీసుకొని వచ్చిన తర్వాత దాన్ని అమ్మడానికి వాళ్ళు మన్లి వీరయ్య, చిగుర్ల అంజయ్య అండ్ శీలం మీదయ్య అని కాంటాక్ట్ అయ్యారు. వీళ్ళు ముగ్గురు బాలరాజు, ఇంకో 2 సాయి గౌతమ్, అచ్చంపేట నివసితులు. వీళ్ళ ముగ్గురు ద్వారా అమ్మడానికి నిర్ణయించారు. సో సాయి గౌతమ్తో పాటు ఇంకో 2 రమేష్, స్వాతి, ఇప్పుడు మీరు చూస్తుంటే ఆమె సంగారెడ్డి నివసితులు. వీళ్ళందరూ కొనడానికి చెంచు వాళ్ళ దగ్గర ఒక 20,000 రూపాయల అడ్వాన్స్, ఎవరికి ఐ థింక్ మన్లి వీరయ్యకి బాలరాజు 20,000 రూపాయల అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. సో మేము ఇది పట్టుకొని విచారించినప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే ఇది వీళ్ళు చేసిన మొదటి అలుగు వ్యాపారం కాదు. ఇప్పుడు రీసెంట్గా రంగారెడ్డిలో నిన్ననే ఒక అలుగు దొరికింది. అది కూడా ఈ సేమ్ గ్యాంగే చేశారు. అండ్ ఇదే మన బేసికల్ వీళ్ళ మోడస్ ఆపరాండి ఏంటంటే వీళ్ళు డిమాండ్ క్రియేట్ చేసేది ఇప్పుడు బాలరాజు, మిగతా మనం చెప్పిన బాలరాజు, సాయి గౌతమ్, స్వాతి, రమేష్ వీళ్ళందరూ బేసికలీ మేము అమ్మి పెడతామని చెప్పి వీళ్ళకి చెప్పడం వల్ల వీళ్ళు చెప్పినప్పుడల్లా వీళ్ళు అడవిలోకి వెళ్ళి మన చెంచువారు ఇక్కడ మన్లి వీరయ్య కొన్ని కేసెస్లో శీలం బుడ్డయ్య వీళ్ళు వెళ్ళి అడవిలో అలుగుని పట్టుకోవడం, వీళ్ళకి తీసుకొచ్చి వీళ్ళ ద్వారా విక్రయించడం. సో బేసికలీ వీళ్ళకి విక్రయిస్తే మరి వాళ్ళు నెక్స్ట్ ఏం చేస్తారో తెలియదు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో మాకు తేలింది ఏంటంటే వీళ్ళు ఇప్పటికీ రంగారెడ్డిది కూడా వీళ్ళదే ఉందని మాకు అర్థమైంది. సో ఆ డిస్ట్రిక్ట్ అథారిటీస్కి కూడా మేము ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. బేసికలీ ఇప్పుడు అక్కడ ఒక నిందితుడు ఉన్నాడు నందు అని. సో ఆయన కూడా దీంట్లో ఇన్వాల్వ్, అంటే అక్కడ పట్టుబడ్డాడు ఆయన. సో దిస్ ఈస్ ద సేమ్ గ్యాంగ్. సో వీళ్ళు ఇది కాకుండా ఇంకొక 2 అలుగులని మనకు స్టేట్మెంట్ ఇన్వెస్టిగేషన్లో మనకు చెప్పింది ఏంటంటే 2 నెలల క్రితం ఇంకో 2 అలుగులను కూడా వ్యాపారం చేసినట్టు చెప్తున్నారు. సో దాని రిలేటెడ్ మహబూబ్ నగర్ కూడా టీం వెళ్ళింది. బట్ దాని రిలేటెడ్ ఎంక్వైరీ జరుగుతుంది. సో దాని రిలేటెడ్ ఏమైనా ఉంటే వీళ్ళు ఫర్దర్ అప్డేట్. సో ప్రస్తుతానికైతే వీళ్ళు హ్యాబిచువల్ ఒఫెండర్స్. వీళ్ళు ట్రేడ్ అనేది వీళ్ళకి అలవాటు అయిపోయి చెంచు వాళ్ళకి వీళ్ళు డబ్బులు ఇస్తామనే ఆశ చూపి అడవిలోకి పంపడం జరుగుతుంది. సో వీళ్ళ ఎండ్ ప్రోడక్ట్ అంటే వీళ్ళ ఎండ్ యూజర్ ఎవరు అంటే వీళ్ళు దగ్గర కొంటున్నారు, బట్ వీరే వాడుతున్నారా వీళ్ళు పైకి పంపుతున్నారా అనేది ఇంకా తెలియాల్సింది ఉంది. సో అందుకే ఈరోజు వీళ్ళని రిమాండ్కి పంపి జడ్జి దగ్గర మనం జ్యుడిషియల్ కస్టడీ సీక్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం అడగదలుచుకున్నాం. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ ఆస్క్. సో మొత్తం ఈ కేసులో ఇప్పుడు మనం స్టేట్మెంట్స్ బట్టి 13 మంది ఉన్నారు. బట్ ఒక 2 అబ్స్కాండింగ్ ఉన్నారు. ఒకరు A3
13 మంది కేసుకి సంబంధించిన మనుషులు ఉంటే 11 మంది అదుపులో ఉన్నారు. 13 లేదు 13లో 2 అబ్స్కాండింగ్ లో ఉన్నారు. చిగుర్ల అంజయ్య అబ్స్కాండింగ్ లో ఉన్నారు. రమేష్ కల్వకుర్తికి సంబంధించిన మనిషి, ఈయన కూడా అబ్స్కాండింగ్ లో ఉన్నారు. మిగతా అందరు అదుపులో ఉన్నారు. రమేష్ కల్వకుర్తి ఇంటి పేరు వీఆర్ ఆల్సో, అంటే మనిషి దొరికితేనే యూ విల్ నో హిస్ క్రెడెన్షియల్స్ రైట్. వీళ్ళ స్టేట్మెంట్ బట్టి రమేష్ కల్వకుర్తి అని తెలిసింది. చిగుర్ల అంజయ్య అయితే మన పల్లెరొట్టు పంట ఇంకా మధ్యమడుగుకు సంబంధించిన ఏరియా. ఫోటో కూడా దొరికింది. ఈయన దొరికితే ప్రాబ్లీ విల్ నో లిటిల్ మోర్. సో వీళ్ళిద్దరు కూడా దొరకాల్సింది. థర్డ్ పార్టీ ఏదైతే ఉన్నదో